రోజా గారి నోటి నుంచి ఏ మాట అయితే రాకూడదు అని చెప్పి అనుకున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మాటే వచ్చింది. అదేంటో తెలుసుగా, ఆవిడకి ఇప్పటికే చాలా మంచి పేరుంది. గతంలో ఆ పేరు ఒక 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అనుకునే లోపే అనేకమైనటువంటి అనర్థాలకు దారితీశాయి. ఇక ఏం చెప్తాం, మళ్ళీ మొత్తానికి కొడాలి నాని అన్న త్వరలోనే కోలుకోవాలి. ఇంక అయిపోయింది. ఆయన ఏదో పాపం బాగున్నాడని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ముంబైలో ఏదో ఆయనకి స్టంట్ వేశారు, ఓకే హ్యాపీగా ఉన్నారు అనుకునే టయానికి ఎక్కడ నుంచి రాకూడదో అక్కడి నుంచే ఒక మాట వచ్చింది, కొడాలి నాని అన్న త్వరగా కోలుకోవాలి. ఇంకేం కోలుకుంటాడు? అయిపోయింది ఆయన జీవితం. ఏ పేరైతే ఇప్పటిదాకా బయట వెళ్ళకూడదు అని చెప్పి చాలామంది ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకున్నారో ఆ పేరు కూడా గోవింద. ఒకటని కాదుగా, మన పేరు మన నోటి మీద నాలుక మచ్చ ఉందో ఏమో తెలియదు, కానీ అక్కడ కుంభమేళకి వెళ్ళి కుంభమేళలో స్నానం చేసి వచ్చారో లేదో అంతే. ఎంతమంది పోయారో మనకు తెలుసుగా. అక్కడ రాజశేఖర రెడ్డి గారి పార్టీకి ఎంటర్ అయ్యారో లేదో, ఆయన హెలికాప్టర్ అసలు చాలా ఎప్పుడూ జరగనటువంటి ఎటువంటి విపత్తు ఎక్కడా కనిపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టరు అమాంతం పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో పాపం, ఆయన ఏమైపోయాడో కూడా తెలియదు పాపం. అలాంటిది అయిపోయింది. ఆ తర్వాత సరే అయిపోయింది, బాగానే ఉంది, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, బాగానే ఉందిలే మళ్ళీ అనుకుంటే, బాగానే ఉన్నారనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జస్ట్ అలా కాలు పెట్టారో లేదో అంతే. దెబ్బకి 16 నెలల జైలుకి ఆయన లోపలికి పోయాడు. ఇంకా అది కూడా పాయే. సరే ఏం పూజలు చేశారో ఏం జరిగిందో లేదో మొత్తానికైతే బయటకు వచ్చారు. గతంలో మర్చిపోయిన ఇంకొకటి కూడా ఉంది, ఇది టీడీపీలో వెళ్ళక ఆ టీడీపీ పార్టీకి వెళ్తే పాపం ఆయన అలిపిరిలో అదే జిల్లాలో పాపం ఆయనకి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఒకటా రెండా మామూలు లెక్క కాదు కదా అంటారు. నిజంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రేంజ్లో ఒక రేంజ్లో ఆడుకుంటున్నారంటే రోజా గారిని మామూలుగా కాదు. ఈరోజు మరి రోజా గారు పాపం కొడాలి నాని గారి హెల్త్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. పాపం ఆయన ఏదో ఒక రకంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా కోలుకునేవాడేమో. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన కొడాలి నాని గారి అభిమానులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారట. రాకూడనటువంటి దగ్గర నుంచే ఒక స్టేట్మెంట్ వచ్చింది, ఇంకా మా నానన్న పరిస్థితి ఏంటి, ఏమైపోతాడు మా నానన్న ఇప్పటికే హోల్స్లో ఏంటిది గుండెలో 3 హోల్స్ అయ్యే బ్లాక్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఏదో జాగ్రత్తగా అప్పటికి ముంబై తీసుకెళ్ళి ఏషియన్ హాస్పిటల్లో సర్జరీ చేయించాము, బాగానే ఉంటాడులే, రేపు ఎల్లుండో వచ్చేస్తాడులే అనుకుంటే ఇప్పుడు ఇంకొక భయం పట్టుకుంది. అదే రోజా గారి నోటి వెంట తొందరగా కోలుకోవాలి నాని అన్న, ఇంక చాలు అయ్యి బాబోయ్, ఇంక మా వల్ల కాదు, ఇంక ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఏదో హోమాలు చేయించో పూజలు చేయించో ఆ గుట్కా రాజాని బయటికి కాపాడుకోవాలనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాని గారి అభిమానులు కోరుకుంటున్నారట.